హలో ఎవరీవన్, ప్రస్తుతం ఏపీలో డీలిమిటేషన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మరో చక్రం తిప్పిపోతున్నారట. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, దీనివల్ల యూస్ ఉందంటారా? డీలిమిటేషన్ జరగబోతుంది. ఫస్ట్ జనగణన ఆల్రెడీ దానికి సిగ్నల్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. ఇది జరిగితే కనుక ఉత్తర భారతానికి సంబంధించినటువంటి రాజకీయ ఆధిపత్యం పెరిగిపోతుంది, దక్షిణ భారతదేశం యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళంత వరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. డీలిమిటేషన్ అయితే పునర్విభజన చట్టం ప్రకారం ఇప్పుడున్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు కాస్త 225 అవుతాయి. కానీ మరొక 25 అసెంబ్లీ స్థానాలను పెంచుకునేటువంటి ఆలోచన చంద్రబాబు గారు చేస్తూ ఢిల్లీతోటి ఆయన మాట్లాడుతున్నారు, సంప్రదింపులు చేస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అంటే 250 చేసుకోవడానికి 225ని కాస్త ఇంకొక 25 పెంచుకుని 250 అసెంబ్లీ నియోజకవర్గాలు చేసుకుంటే ఒక పెద్ద రాష్ట్రంగా కనిపిస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నట్టు, దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఆయన మొదలుపెట్టినట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అదే జరిగితే రాష్ట్రం యొక్క పునర్విభజన చట్టం ప్రకారం మరి మా సంగతి ఏంటి అని చెప్పి తెలంగాణ వాళ్ళు కూడా అడిగే అవకాశం. 119 స్థానాలు ఇప్పుడు ఉన్నాయి తెలంగాణలో. బహుశా అది 152 అయ్యే అవకాశం ఉంది విభజన చట్టం ప్రకారం. అలా కాకుండా వాళ్ళు కూడా మాకు కూడా ఇంకొక 25 ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కూడా కోరే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చిన్న నియోజకవర్గాలు అయితే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ అభివృద్ధి మీద పెరుగుతుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు ముందు పెడుతున్నారు, ఢిల్లీ ముందు పెడుతున్నారు. సార్, దీనివల్ల ఉపయోగం ఉంటుందంటారా? చాలా అంటే డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమో కానీ ప్రజల మీద భారం అయితే పడింది. అవునంటారా? ఎట్లా సార్? ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇప్పుడు జీతాలు ఏంది, బచ్చాలు ఏంది, వాళ్ళ ప్రయాణ ఖర్చులు ఏంది, వాళ్ళ ఆఫీస్ ఖర్చులు ఏంది, దాదాపు నెలకు వచ్చేసేప్పటికి 5-6 లక్షల రూపాయలు వీళ్ళు ఏదైతే జీతభత్యాల రూపంలో కానీ ఇతరతర అలవెన్సుల రూపంలో కానీ దాదాపు 4-5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఎమ్మెల్సీకి పోతున్నాయి. అసలు మండల వ్యవస్థ ఇప్పుడు మండలి శాసన మండలి వ్యవస్థ అనవసరం అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆ రోజు అసలు మండలినే తీసి పడేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత దాన్ని బయటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు వద్దన్నాడు, మండలి అనేది అవసరం లేదని. అదే రాజకీయ పునరావేశ కేంద్రంగా మారింది. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అసలు. ఒకప్పుడు దాని వాల్యూ ఉండేది, మండలి యొక్క వాల్యూ, శాసన మండలి యొక్క వాల్యూ ఉండేది. కానీ ఇవాళ శాసన మండలికి వాల్యూ లేదు. వాల్యూ లేనప్పుడు వీళ్ళందరికీ లక్షల జీతాలు ఎందుకు ఇవ్వాలి అసలు? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలే పెద్ద భారంగా మారారు. పైగా టెక్నాలజీ పెరుగుతుంది, క్వాంటమ్స్ అండ్ కంప్యూటర్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మొత్తం ప్రపంచమే కుగ్రామంగా మారిపోతున్నటువంటి తరుణంలో ఇంతమంది ఎమ్మెల్యేలు అవసరం ఏంది అసలు? ఇంతమంది ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఇంతమంది ఎంపీలు కూడా అవసరం లేదు. కానీ ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్యను పెంచుకొని యువతను ప్రోత్సహించాలి, రాజకీయాల వైపు ఆకర్షించాలి, కొత్త రక్తాన్ని రాజకీయాల్లో ఎక్కించాలి రాజకీయాలకు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బైఫర్కేషన్ చట్టంలో అయితే మాత్రం వీళ్ళకేమో తెలంగాణకేమో 152 ఏమో ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే ఆంధ్రప్రదేశ్కి అయితే 225 ఉన్నాయి. సో కాబట్టి ఇది ఇలా ఉంటే దాన్ని మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానికి బహుశా కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ అంగీకరిస్తే కనుక ఆ సంఖ్యను పెంచాలంటే మళ్ళీ బైఫర్కేషన్ యాక్ట్ ఉండేటువంటి దాన్ని మార్చాలి. రాజ్యసభలో, లోక్సభలో 2 చోట్ల మార్చాలి. 2 చోట్ల మారిస్తే కానీ అది సాధ్యం కాదు. ఈలోపు ఎవరైనా కోర్టుకు వెళ్ళారనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఇప్పటికే వైట్ ఎలిఫెంట్ లాగా మారారు, మాకు ప్రజాసేవకులు అని చెప్పి ప్రజా దోపిడీదారులుగా మారారు, కాబట్టి మాకు ఎందుకు వీళ్ళందరూ ఇంతమంది ఎందుకు, మాకు అవసరం లేదని చెప్పి కోర్టుకు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడే అవకాశం ఉంది. సో అంత ఈజీ కాదు. బట్ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. కానీ బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన కూడా ఎక్కడ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రయత్నం చేస్తే కనుక లెటర్ రాయటం ఏదో ఒకటి చేస్తారు. బట్ అఫీషియల్గా ఇప్పటివరకు అయితే ఆయన నియోజకవర్గాల సంఖ్యని 225 కాదు 250కి పెంచండి అని చెప్పి రాసినటువంటి దాఖలాలు అయితే లేవు. రాయరు కూడా, రాసే అవకాశం కూడా లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే టెక్నాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆయన ఏమంటున్నారు, తక్కువ మందితోటి ఎక్కువ పరిపాలన అందించాలంటున్నారు. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మ్యాక్సిమం పరిపాలన అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ
వాట్సాప్ పరిపాలన తీసుకొచ్చారు కదా. Yes, ఈ వాట్సాప్ పరిపాలన కారణంగా నీకు దాదాపు కొన్ని వందల సేవలను పొందుతున్నారు. మరి ఇలాంటప్పుడు అధికారుల అవసరం ఏముంది, ఎమ్మెల్యేల అవసరం ఏముంది? ఎమ్మెల్యేలు తక్కువ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నట్టు నియోజకవర్గాలు కాకుండా ఇంకా సంఖ్య పెంచుతున్నారు కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే కనుక ప్రజల మీద భారం పట్టమే కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది. వాళ్ళ జీతభత్యాలు కానీ, వాళ్ళ తిండి కానీ, ఖర్చులు కానీ, వాళ్ళ ఫోన్లు కానీ, వాళ్ళ కార్లు కానీ, వాళ్ళ జీతాలు కానీ, ఇన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు దోపిడీదారులుగా మారుతున్నారు చాలామంది. మరి వాళ్ళ దోపిడీని ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు అయితే ఆ ప్రయత్నం చేయకపోవచ్చు, కానీ ఆయన ద్వారా కొంతమంది ఈ నియోజకవర్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఫస్ట్ ఇప్పుడు జనగణన ఉంది. ఈ జనగణన అయిపోయిన తర్వాత 2027, 28 ఆ ప్రాంతాన మొత్తం నియోజకవర్గాల పునర్విభజన కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. సో అదే జరిగితే కనుక నియోజకవర్గ పునర్విభజనలో మాకు పెంచాలని చెప్పి అడుగుతున్నారు. బట్ ఎంపీల సంఖ్య మాత్రం గతం కంటే తగ్గిపోతుంది. కారణం ఏంటి, జనాభా ప్రాతిపదికన తీసుకుంటే కనుక కుటుంబ నియంత్రణ అనేది చాలా పకడ్బందీగా అమలు చేసింది దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశం కుటుంబ నియంత్రణ అనేది లేదు. కాబట్టి జనాభా సంఖ్య పెరిగినటువంటి రేషియో తీసుకుంటే గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నీకు దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పాపులేషన్ పెరిగింది, పాపులేషన్ రేట్ ఎక్కువగా ఉందని చెప్తే అర్థమవుతుంది. సో పాపులేషన్ ఎక్కువగా ఉందని కాబట్టి అక్కడ ఎంపీ స్థానాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. అది అంతిమంగా ఏంటి, ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యానికి మొత్తం భారతదేశం బలి కావాల్సి వస్తుంది, ఆధిపత్యం కొనసాగబోతుంది. ఇప్పటికే ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. ఇప్పుడు బైఫర్కేషన్ చట్టం ప్రకారం దక్షిణ భారతదేశానికి తగ్గి ఉత్తర భారతదేశానికి పెరిగితే అది పర్మనెంట్గా ఉత్తర భారతదేశం ఆధీనంలోనే నీకు ఢిల్లీ పీఠం ఉండేటువంటి ప్రమాదం ఉంది. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నారు చాలామంది. కానీ అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక సలహా సూచన తీసుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ఆయన దగ్గర నుంచి. అది కనుక తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు బహుశా ఏదైనా చెప్పచ్చు సలహా, అంతే తప్ప మొత్తం మీద ప్రజల మీద భారం పడేటువంటి ప్రక్రియ ఇది. అంతే అంటారు. సో ఈ ప్రక్రియని కొనసాగించాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలామందిలో ఉంది. కానీ బైఫర్కేషన్ చట్టంలో ఇచ్చారు కాబట్టి దాన్ని అమలు చేయాలి కాబట్టి అమలు చేస్తున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.